స్వామి దివ్య మహిమలు 7వ భాగం. శ్రీ నిడదవోలు అచ్యుతరామయ్య గారు గొప్ప బుర్రకథ గతకులు, స్వామి భక్తులు. వారు అనేక సార్లు స్వామివారి సమక్షంలో బుర్రకథలు చెప్పారు. వారి పెద్దబ్బాయి స్వామివారి వేద పాఠశాలలో చదువుకునేవాడు. చిన్నవాడు సూరిబాబు 10 సంవత్సరముల వయసులో రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో 6వ తరగతిలో చేర్చారు. అతడు చుట్టూ తిరిగి మెయిన్ గేట్లో నుంచి కాలేజీకి వెళ్లకుండా ప్రహారీ గోడకు ఉన్న కన్నంలోంచి దగ్గర దారి అని వెళ్ళేవాడు. ఒకరోజు అతడు ఆ కన్నంలోంచి దూరి వెళ్తుంటే వెనుక నుంచి ఒక ముసుగు వచ్చి అతని తల మీద పడింది. మళ్ళీ సురహ వచ్చేసరికి రైల్లో ఉన్నాడు. అది రాజమండ్రి బ్రిడ్జి మీద వెళ్తోంది. కంపార్ట్మెంట్లో యువతల గుమ్మం దగ్గర ఒకడు నిలబడి ఉన్నాడు. చుట్టూ చూస్తే ఇంకెవరూ లేరు. అవతల గుమ్మం దగ్గర చిట్ట చివరి సీట్లో ఒక పెద్ద మనిషి కనపడితే ఏడుస్తూ అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి జరిగిన సంగతి అతనికి చెప్పాడు. వెంటనే అతడు లేచి వచ్చి యువతల గుమ్మం దగ్గర నిలబడ్డ అగంతుకునితో, ఎవరు నువ్వు? ఈ కుర్రవాడిని ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అని నిలదీశాడు. వాడు తనకేమీ తెలియదంటూ బుకాయించి రైలు బ్రిడ్జ్ దాటుతుండగా కిందికి దూకేసి పారిపోయాడు. ఆ పెద్ద మనిషి ఆ ఊర్లో ఉన్న సూరిబాబు బావగారి ఇంటి వరకు దిగబెట్టి వెళ్ళిపోయారు. ఆ సమయంలో పుట్టపర్తిలో స్వామివారు పాఠశాలలో చదువుకుంటున్న సూరిబాబు అన్నయ్యతో, ఒరేయ్, ఈరోజు మీ తమ్ముని దొంగలు ఎత్తుకుపోయారా? నేను వెళ్ళి వాడిని కాపాడి మీ అక్కయ్య గారింటి దగ్గర దిగిబెట్టి వచ్చారని చెప్పారు. మరలా ఒకరోజు సూరిబాబు గోదావరి గట్టు దిగి కిందికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. వెనక నుండి మళ్ళీ తల మీద ముసుగు పడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక గోనె బస్తాలో మూట కట్టబడి ఉన్నాడు. బయట నుండి మాటలు ఈ విధంగా అన్నారు. ఏంట్రా, బస్తా కదులుతోంది, మూట విప్పు సన్నాసి అని. మూట విప్పితే లోపల ఉన్నది సూరిబాబు. అడుగుతున్న వ్యక్తి ఒక కానిస్టేబుల్. అవతలివాడు అంతకు ముందు కూడా సూరిబాబును ఎత్తుకుపోయిన వాడే. కానిస్టేబుల్ సూరిబాబును లేవదీసి ఇంటికి దిగిపెట్టి ఏర్పాటు చేశాడు. అదే సమయంలో పుట్టపర్తిలో స్వామి సూరిబాబుతో, మీ తమ్ముని దొంగలు మళ్ళీ పట్టుకుపోయారా? మళ్ళీ నేను ఇంట్లో దిగబెట్టాను అని చెప్పారు. శ్రీ నిడదవోలు అచ్యుతరామయ్య గారు కాలం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ సూరిబాబు బుర్రకథ చెప్పడానికి పుట్టపర్తికి వెళ్ళిన సందర్భంలో స్వామివారు సూరిబాబు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, సూరిబాబు అన్నయ్య, వీడినే స్వామి దొంగలు ఎత్తుకుపోయింది అన్నాడు. వెంటనే స్వామి, ఒక తూరి కాదురా, 2 సార్లు స్వామి విని క్షేమంగా ఇంటి దగ్గర దింపారు అన్నారు. వెంటనే అందరూ స్వామివారి పాదాలపై పడ్డారు. సూరిబాబు హాస్యం, అతడి అక్కయ్య గారు కథకురాలు, వారి మేనల్లుడు రాజకీయం. ఇది వారి బుర్రకథ టీము. ఈ బృందం వారికి వరుసగా 6 సంవత్సరాలు దసరా ఉత్సవాలలో బుర్రకథ చెప్పే అవకాశం కల్పించారు భగవాన్ బాబావారు. ఓం శ్రీ సాయిరామ్.